హలో అండి. నమస్తే. నమస్కారం అండి. మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు? ఇది చాలా కాలం మా అమ్మ బట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు. హ్మ్. ఏ ఫ్రూట్స్ అమ్ముతారు మీరు? ఏ రకాల ఫ్రూట్స్ అమ్ముతారు? తాయి గువ్వ అమ్ముతామండి ఎప్పటికీ. ఆ! రేక్కాయలు అమ్ముతాము, ఆపిల్ రేక్కాయలు మరియు మామిడికాయ అమ్ముతాం, అంగూర అమ్ముతాం. 4 వెరైటీలు అమ్ముతాం. ఓకే. మీరే పండిస్తారా? లేకపోతే ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కొని తెస్తారా మార్కెట్‌కి? రైతులు తెస్తారు మా దగ్గర మహారాష్ట్రకి నుంచి, ఎంపీకి నుంచి, మళ్ళీ రాయ్పూర్కి నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, కర్ణాటక నుంచి, మన లోకల్ది 5 రకాలు వస్తాయి మా దగ్గర. రేట్ ఎంత పలుకుతుంది సార్ మార్కెట్‌లో ఫ్రూట్స్? ఇప్పుడు ప్రస్తుతం ఇది 1300కి బాక్సు 17 కిలో మాల్ ఉంటుంది. టాప్ క్వాలిటీ ఇది. జంబో అంటారు దీన్ని, తాయిగోవా జంబో అంటారు దీన్ని. ఇది 1300 బాక్స్. ఇది మీకు లాభాలు ఉంటాయా? లాభాలు ఉంటాయి, అదే కమిషన్ మీద ఉంటాయి. మాకు 4% కమిషన్ వస్తుంది. మేము కొనుక్కోమంటే అది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర నుంచి బాక్స్ ఎంత పలుకుతుంది సార్? అది చెప్పలేమండి. రెంట్కి బట్టి ఉంటాయి. మాకు ఒక్కొక్క బండికి 22,500 రెంట్ ఉంటుంది, ఒక బండికి 15,000 రెంట్ ఉంటుంది. ఆ రెంట్ బట్టి ఉంటుంది రేట్. సో ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇవన్నీ? మొత్తం హైదరాబాద్కి పోతుంది, డిస్టిక్లకి పోతుంది, విలేజ్లోకి పోతాయి. హైదరాబాద్ సిటీ మొత్తం ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు. సో ఇక్కడ మీరు అమ్మే ధరకి సిటీలో ఎక్కడన్నా సేమ్ రేటుకి దొరుకుతాయా? దొరకవు. సేమ్ రేట్కి ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ఛార్జ్ పెట్టుకోవాలి వాళ్ళు, రెంటు, మరి అక్కడ వాళ్ళ దుకాణం రెంటు, అవి అన్నీ తీయాలి పడుతుంది. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇది మహారాష్ట్ర, ఇందాపూర్. ఓకే. ఇంతకుముందు ఇలాంటివే చేసేవారంట 3 years బ్యాక్? ఇదే మాకు వచ్చేది ఇవే 2005 నుంచి ఇదే వస్తుంది మాకు. అంటే మీరు ఫార్మర్స్తో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ప్రోడక్ట్స్ అదే కాయలు కొనుక్కుంటారా? లేకపోతే మీడియేటర్స్ ఉంటారా మీకు సప్లై చేయడానికి? మాకు రైతులు తీసుకొస్తారు, మహారాష్ట్ర రైతులు కానీ ఏజెంట్లు కానీ తీసుకొస్తారు. మేము అమ్మి వాళ్ళకి పైసలు ఇస్తాం అంతే. మా కమిషన్ ఉంటుంది, కమిషన్ కట్ చేసుకుని ఇస్తాం. ఇప్పుడు ఈ బాటసింగారం మార్కెట్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఏం లేదు, మార్కెట్ ఎంత జల్దీ ఇడికి లేచి ఏదో పక్క మార్కెట్ అయితే అంత మంచిది అనుకుంటున్నాం. ఇంకా ఏం లేదు, ఎందుకంటే ఇది చాలా దూరం అవుతుంది. కస్టమర్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం పడితే కస్టమర్ రారు, ఎండ ఎక్కువ ఉంటే కూడా కస్టమర్ రారు. అందువల్ల జర ఇబ్బంది అవుతుంది. నడుస్తుంది కానీ అంత పెద్దగా నడుస్తలేదు. ఇది బాటాసింగారం అంటే ఖాళీ మామిడికాయకి ఒక్కటే మంచిగా నడుస్తుంది, అది కుల్లా ప్లస్ ఉన్నది కాబట్టి. లేకపోతే మామూలుగా చాలా ఇబ్బంది, చిన్న దందా వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సదుపాయాలు కోరుకుంటున్నారా ఈ మార్కెట్ డెవలప్మెంట్ గురించి? వేరే మార్కెట్ పెడతా అన్నారు, అది పెడితే చాలా మంచిగా అవుతుంది. అది ఆ మార్కెట్ పెట్టినప్పుడే అది తెలుస్తుంది. ఇప్పుడైతే మాత్రం ఇది అయితే చాలా ఇబ్బంది మార్కెట్ ఇది. అంటే వేరే మార్కెట్ ఓపెన్ చేస్తా అని చెప్పారా? ఓపెన్ చేస్తా అన్నారు కానీ దాని మీద ఇంకా ఏం ముందడుగు వేయలే. ఖాళీ చెప్తూనే ఉన్నారు వేస్తామని, కానీ ఇప్పటివరకు ఏం ప్రయోజనం లేదు. మీరు ఈ మార్కెట్కి వచ్చి అమ్మేటప్పుడు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి రావాలంటే 50 కిలోమీటర్ తేడా మాకి, మైదీపట్నం నుంచి రావాలా మేము, చాలా దూరం మాకి. అలాగే మా కస్టమర్కి కూడా అదే కష్టం. కొంతమంది మియాపూర్కి వెళ్ళి వస్తారు, పటాన్ చోరుకి నుంచి వస్తారు, GN2కి వెళ్ళి వస్తారు, హౌసింగ్ బోర్డు నుంచి వస్తారు, కూకట్పల్లికి నుంచి వస్తారు. వాళ్ళకి జర ఇబ్బంది, చాలా ఇబ్బంది అది వాళ్ళకి. సో వర్షాలు పడినప్పుడు ఇప్పుడు సడన్గా వర్షాలు పడితే ఏంటి పరిస్థితి? ఎక్కడ ఆగిపోతాయి మాళ్ళు, మళ్ళీ కుళ్ళిపోతాయి మాళ్ళు. దానివల్ల నష్టాలు ఏర్పడతాయి మీకు? మళ్ళీ రైతులకే నష్టం. మా రైతులు ఎవరు తెస్తారు మాకు, వాళ్ళకి నష్టం పాపం. ఇప్పుడు ఇది 1300 అమ్ముతున్నాం, అదే 500, 600 కూడా లేపరు. ఆఖరికి చెత్తపాలలో వేసేస్తాం, చెత్తపాలన అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పే విధానం ప్రకారం 3 ఏళ్ళ నుంచి ఇక్కడ అమ్ముతున్నారు కదా, మీరు ఇక్కడ అమ్మడానికి పర్మిషన్స్, టోకెన్స్ ఏమైనా ఉంటాయా? మార్కెట్ లైసెన్స్ ఉండాలి పడుతుంది, టోకన్స్ ఉంటాయి, గేట్ పాస్ రాపియాలి, గేట్ పాస్లో ఎంట్రీ కరెక్ట్ చేయాలి, అవన్నీ ఉంటాయి. దీని ప్రాసెస్ ఎలా అంటే ఎవరిని కలవాల్సి వస్తుంది ఇక్కడ ఒకవేళ ఎవరైనా వచ్చి మార్కెట్లో ఉండాలనుకుంటే? మార్కెట్ వాళ్ళు ఉంటాయి, ఇక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. గేట్ కించి వచ్చేటప్పుడు అక్కడ గేట్ పాస్ రాపించుకోవాలి. ఎన్ని బాక్సులు వస్తున్నాయి మాకు అన్నీ రాపియాలి. 100 ఉంటే 100 అంటాం, 70 ఉంటే 70 అంటాం, 3 ఉంటే 3 అంటాం, 10 ఉంటే 10 ఉంటాం. రాపించుకొని రావాలి. మళ్ళీ వాళ్ళు వచ్చి చూసుకుంటారు ఎన్ని ఉన్నాయి, కరెక్ట్ చెప్పినరా లేదా, అది కూడా కలుపుకుంటారు వాళ్ళు. పేమెంట్ ఏమైనా డబ్బులు ఏమైనా కట్టాల్సి వస్తుందా టోకెన్స్కి? లేదు, అది మార్కెట్ ఫీజు ఉంటుంది, అది కట్టాలి పడుతుంది. ఎట్లా అయినా కట్టాలి పడుతుంది. అది గవర్నమెంట్కి పోతుంది. అది గవర్నమెంట్ రూల్ ఉంటాయి, గవర్నమెంట్కి పోతాయి అవి. మార్కెట్ ఫీజు అనేది తెచ్చే బాక్సులను బట్టి ఉంటుందా, లేకపోతే
సెల్ మీద ఉంటుంది. సేల్ మీద ఆడ మార్కెట్లో ఒకసారి రాపించినాం అనుకోండి 100 అంటే ఆ 100కి ఒకటే రేటు వేసేయాలి పడుతుంది, లేక 2-3 రేట్లు అమ్మితే 2-3 రేట్లు ఇవ్వాలి పడుతుంది వాళ్ళకి. ఎంత ఇన్కమ్ వస్తుంది రోజుకి? చెప్పలేము అది. ఇంచుమించు ఎంత? ఇది ఎంత సెల్ అయితే అంత ఉంటుంది, కంటిన్యూ సెల్ కావు. ఇది కంటిన్యూ ఉంటే ఏమైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బల్కే తీసుకుపోతారా లేకపోతే కేజీల ప్రకారం కాయల ప్రకారం కూడా అమ్ముతారా? లేలే బాక్స్ ఇస్తాం మేము. బాక్స్ ఓన్లీ మొత్తం బాక్స్ బాక్సులు వేస్తాం, ఖాళీ చిల్లర ఇయ్యలేము ఈడ, బాక్స్ వేస్తాం. అంటే ఇక్కడ మొత్తం ఏం కొన్నా అన్ని బాక్సుల ప్రకారం కొనుక్కొని పోతారు. బాక్సుల ప్రకారం ఇస్తాం, బాక్సుల ప్రకారం తీసుకుపోతారు కూడా. ఇప్పుడు ఈ బాక్స్ ఎంత పడుతుంది? ఇది 17 kg ఉంటుంది. ఇది 1000 రూపాయల నుంచి 1300 వరకు పోతుంది. ఇది ఈరోజు ఇవి మాత్రమే తెచ్చారా, ఇంకా వెరైటీస్ ఏమైనా తెచ్చారా? ఇవాళ మాత్రం ఒకటే వెరైటీ వచ్చింది, ఇది తాయి గోవా.